హాయ్ ఎవ్రీవన్, ఈరోజు క్యాబేజ్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. దానికి ముందుగానే నేను క్యాబేజీని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్ని, పచ్చిమిర్చిని, టమాటోస్ని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా వేసానండి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ మనకి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మనకి కొద్దిగా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా ఇందులో వేసేసుకోవాలండి. చూడండి, పసుపు వేసాక ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్ వేగడానికి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. చూడండి, ఆనియన్స్ ఇలా ఫ్రై కావాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇందులో క్యాబేజీ కూడా వేసేసుకుందాము. వేసేసుకొని క్యాబేజీ కొద్దిగా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు క్యాబేజీ కూడా కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఒకసారి అంతా పైనుండి కింది వరకు కలిపేసేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. క్యాబేజీ టమాటా కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అలాగే మనకి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా క్యాబేజీ వేసాం కదా, ఇది కూడా ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత 2-3 టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కూడా వేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించేసేసుకోవాలండి. టమాటోస్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి చక్కగా ఉడికిపోతుంది కర్రీ అనేది. మనం ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. టమాటోస్లో ఉన్న వాటర్ మనకి సరిపోతుంది కూర అనేది ఉడకడానికి. చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ తినని పిల్లలకు కూడా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. చూడండి, ఎంతో కలర్ఫుల్ అండ్ ఎమ్మీగా కనిపిస్తుంది కదా కర్రీ. ఇట్లా మనము టమాటోస్ క్యాబేజీ చేయడం వల్ల ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఉండడం కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. చూడండి, ఇక్కడ మంచిగా టమాటోస్ నుండి వాటర్ కూడా బయటకు వచ్చేస్తూ కూర కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనకి కావాల్సినంత సాల్ట్, కారము, ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ క్యాబేజ్ టమాటా కర్రీ రెడీ అయినట్టే. నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అంతే అండి. చూడండి, ఇక్కడ ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి పైన కొత్తిమీర చల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి. చూడండి, కనిపిస్తుంది కదా, మంచిగా ఉడికిపోయింది కర్రీ కూడా. ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కర్రీలో నుండి. మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా టమాటోలో ఉన్న వాటర్ తోటే చక్కగా కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది మనకి.
పైనుండి ఇలా కొత్తిమీర చల్లేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అని యమ్మీ క్యాబేజ్ టమాటా కర్రీ రెడీ అయినట్టే అండి. చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఈజీగా తినేస్తాము. ఒక కప్పు కర్రీ తినేస్తాము 2 చపాతీస్కి, అంత టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. కర్రీ పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది. టమాటోస్ యాడ్ చేసాం కాబట్టి ఒకసారి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.